బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఈ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కాసేపట్లో జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ విచారణ చేపట్టనుంది. కోర్టు ఉత్తర్వుల మేరకు బండి 5వ విడత పాదయాత్ర కొనసాగింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు కరీంనగర్లోని బండి సంజయ్ నివాసం వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయన బయటికి వస్తే అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సభ పాదయాత్ర నిర్వహణపై బండి సంజయ్ కరీంనగర్లోని తన నివాసంలో లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు. ఇక మరోవైపు బండి సంజయ్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సంజయ్ ఇంటి పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఈ నేపథ్యంలో సంజయ్ మహాశక్తి ఆలయానికి బయలుదేరారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చేర్చుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రపై కాస్త ఉత్కంఠ నెలకొన్నది. చివరి నిమిషంలో పోలీసులు అనుమతి రద్దు చేయడంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఉదయం పిటిషన్ విచారణకు వస్తుంది. మధ్యాహ్నం వరకు ఏదో ఒకటి వెళ్ళిపోతుందని భావించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల హైకోర్టు మధ్యాహ్నం 12 గంటకు విచారణ చేస్తారని చెప్పింది. దీంతో హైకోర్టు దగ్గర బీజేపీకి సంబంధించిన లాయర్లు పలువురు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే కేసు హియరింగ్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండోది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో పాదయాత్రను నిర్వహించాలి అనే ఉద్దేశంతో ఉంది. దీంతో నిర్మల్ అంటే బహిరంగ సభ తర్వాత పాదయాత్రను ప్రారంభించే బైన్సా ఖానాపూర్ నుంచి నిర్మల్లో ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. నిర్మల్కు బైన్సా ఖానాపూర్ తదితర ప్రాంతాలకు బీజేపీ నేతలు కానీ ఇతరులు ఎవరు స్థానికేతరులు ఎవరు అక్కడికి వెళ్లకుండా మొత్తం రోడ్లని దిగ్బంధించి భారీ ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులను ఎక్కడెక్కడనే నిర్మల్కు వెళ్లాలనుకుని బయలుదేరినటువంటి బీజేపీ నాయకులను ఎక్కడనే అడ్డుకొని పంపిస్తున్నారు. అవసరమైతే అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే హైకోర్టులో బీజేపీ పిటిషన్ పై విచారణ అయితే ఇప్పుడే మొదలైనట్టుంది. అయితే ఈ విచారణలో బీజేపీ మొదటి నుంచి కూడా వాదిస్తుంది ఏంటంటే మేము శాంతియుతంగా చేస్తున్నాం, మా పాదయాత్ర సందర్భంగా ఎటువంటి గొడవలు జరగలేదు, ఎక్కడ జరగలేదు. బైన్సాలోనూ ప్రభుత్వం శాంతి భద్రతను కాపాడడంలో విఫలమైంది కాబట్టి బైన్సా నుంచి పాదయాత్ర ప్రారంభించద్దని ఇప్పుడు చెప్పడం ఏంటి, మేము ఎప్పటి నుంచో ఏర్పాటు చేసుకున్నాము. సంబంధిత నిర్మల్ ఎస్పీకి కానీ బైన్సా డిఎస్పీకి కానీ వీళ్ళందరికీ వినతి అన్ని ఇచ్చాము. మేము సంబంధించి అనుమతి పత్రాలు ఇచ్చారు, వాళ్ళు కూడా అనుమతించారు. నిన్నటి వరకు నిన్న మధ్యాహ్నం వరకు ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా నిర్మల్ డిఎస్పీ బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ అక్కడ మాట్లాడారు. వాళ్ళను ఏర్పాటుని చేశారు. బహిరంగ సభకు వచ్చే విఐపి మహారాష్ట్ర మా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రావడము, తర్వాత బస చేయడము, భోజన వ్యవస్థ వీటికి సంబంధించిన కూడా డిఎస్పీ దగ్గర నుండి పర్యవేక్షించారు. కొన్ని సలహాలు సూచనలు చేశారు. డిఎస్పీ సూచనల మేరకు మేము ఏర్పాటు చేస్తున్నాం. సడన్ గా కావాలని ప్రభుత్వం అంటే బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేక రాష్ట్ర ప్రభుత్వం కావాలని పోర్టు అడ్డుపెట్టుకొని ఆపింది అని చెప్పేసి హైకోర్టులో వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే 3వ విడత 4వ విడత పాదయాత్ర కన్నా ఈ యాత్ర కొంచెం అంటే మొదట్లోనే ఉద్రిక్తత ఏర్పడింది. ఇప్పటి వరకు జరిగిన 4 విడతల పాదయాత్రలో బండి సంజయ్ దాదాపుగా 1200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. సుమారుగా రాష్ట్రంలో 28 జిల్లాలను ఆయన ఈ పాదయాత్ర ద్వారా స్పృశించారని చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే హైకోర్టులో ఈ పిటిషన్ సంబంధించిన విచారణ మొదలైన నేపథ్యంలో బండి సంజయ్ కరీంనగర్లోని తన నివాసంలో అక్కడ కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి దీనికి హైకోర్టుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తెలుసుకొని సలహాలు సూచనలు ఇస్తున్నారు. బండి సంజయ్ని నిన్న సాయంత్రం నుంచి గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు కరీంనగర్లోని ఆయన నివాసం వద్ద భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఆయన బయటకు వెళ్తే అరెస్ట్ చేస్తామని చెప్పేసి హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన ఆ సమీపంలోని దేవాలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా పార్టీ నాయకులను కలిశారు. తర్వాత తన నివాసంలో లీగల్ ఒపీనియన్ తో తెలుసుకున్నారు. ఇంకొక 1 అవర్ అంటే మధ్యాహ్నం 1, 2 ఆ ప్రాంతం వరకు మనకు ఒక స్పష్టమైన పాదయాత్ర జరుగుతుందా లేదా, జరిగితే ఏ మేరకు ఆంక్షలు ఉంటాయి అనే విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. వేళ రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.